ఏపీలోని పర్యాటక ప్రదేశాలు, ప్రకృతి అందాలను చూసేందుకు దేశంలోని ప్రజలే కాకుండా అంతర్జాతీయ టూరిస్టులు కూడా వస్తుంటారు. అయితే పర్యాటకులను ఆకర్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సౌకర్యాలను, మౌలిక వసతులను కల్పిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఓ గ్లాస్ బ్రిడ్జిని నిర్మించింది. తమిళనాడులోని కన్యాకుమారి వద్ద సముద్రంలో గాజు వంతెనను నిర్మించగా తాజాగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గాజు వంతెనను కన్యాకుమారి దగ్గర సముద్రంలోని వివేకానంద ర్యాక్, తిరువల్లువర్ విగ్రహానికి మధ్యలో నిర్మించింది. తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. త్వరలోనే ఈ గ్లాస్ బ్రిడ్జి టూరిస్టులకు అందుబాటులోకి రానుంది. 77 మీటర్ల పొడవున్న ఈ గ్లాస్ వంతెనను 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. 37 కోట్లతో ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం గత ఏడాది చేపట్టగా ఈ మధ్యలోనే పూర్తయింది. తమిళనాడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన విఎంఈ ప్రీకాస్ట్ ప్రొడక్ట్స్ కంపెనీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ బ్రిడ్జిని 2 వైపులను కలుపుతూ ఉండేలా పైకప్పును ఉక్కుతో నిర్మించారు. అలాగే ఈ వంతెనను స్టీల్ ప్లాట్ఫారంపై 2.5 మీటర్ల గాజు పలకలతో ఏర్పాటు చేశారు. కన్యాకుమారి త్రివేణి సంగమంలోని తిరువల్లువర్ విగ్రహం రజతోత్సవ వేడుకలు మంగళ బుధవారాల్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాటికి ఒక్కరోజు ముందుగానే ఈ గాజు వంతెనను ప్రారంభించింది తమిళనాడు ప్రభుత్వం. జనవరి 1, 2000 సంవత్సరంలో కన్యాకుమారి వద్ద సముద్రంలో తిరువల్లువర్ విగ్రహాన్ని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని 133 అడుగుల ఎత్తులో నిర్మించారు. 2004లో సునామీని సైతం తట్టుకొని తిరువల్లువర్ విగ్రహం నిలబడింది. ఆ సునామీలో తిరువల్లువర్ విగ్రహానికి ఎలాంటి నష్టం జరగలేదు. తమిళనాడులోనే ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్యాకుమారి. అక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు చాలా మంది పర్యాటకులు గంటల తరబడి నిత్యం వేచి చూస్తూ ఉంటారు. అక్కడే కొంత దూరంలో సముద్రంలో తిరువల్లువర్ విగ్రహం, వివేకానంద స్మారక మండపం ఉన్నాయి. కన్యాకుమారికి వచ్చే పర్యాటకులు వివేకానంద స్మారక మండపానికి బోట్ సఫారీ చేసి వెళ్తూ ఉంటారు. అయితే వివేకానంద స్మారక మండపానికి పక్కనే ఉన్న తిరువల్లువర్ విగ్రహానికి మాత్రం వెళ్లడానికి కాస్త కష్టంగా ఉండేది. దీంతో తిరువల్లువర్ విగ్రహం, వివేకానంద స్మారక మండపాలను కలిపేలా ఒక బ్రిడ్జి నిర్మించాలని పర్యాటకులతో పాటు స్థానికులు ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం ఈ 2 ప్రాంతాలను కలుపుతూ రీసెంట్ గా గ్లాస్ వంతెనను నిర్మించింది. దేశంలో సముద్రంలో నిర్మించిన మొదటి గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఇదే. దేశంలో మరికొన్ని చోట్ల కూడా టూరిస్టులను ఆకర్షించేందుకు గ్లాస్ తో నిర్మించిన బ్రిడ్జిలను ఏర్పాటు చేశారు. సిక్కిం రాష్ట్రంలోని పెల్లింగ్ నగరంలో నిర్మించిన గ్లాస్ స్కైవాక్ దేశంలోనే మొదటిది. దీన్ని 2018లో ప్రారంభించారు. సముద్ర మట్టానికి 7200 అడుగుల ఎత్తులో 137 అడుగుల ఎత్తైన చంద్రజిగ్ విగ్రహానికి కుడివైపున ఈ గ్లాస్ వంతెనను నిర్మించారు. అద్భుతమైన హిమాలయాల మధ్య ఏర్పాటు చేసిన ఈ గ్లాస్ స్కైవాక్ బ్రిడ్జి ప్రపంచ టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దేశంలో రెండో స్కైవాక్ బ్రిడ్జి బీహార్లోని రాజ్గిర్లో ఉంది. భూమికి 250 అడుగుల ఎత్తులో 85 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పుతో ఈ గాజు వంతెనను నిర్మించారు. అయితే ఈ బ్రిడ్జికి ఇంకొక వైపు కనెక్ట్ ఉండదు. చివరి నుంచి 360 డిగ్రీలో వ్యూ చూసే విధంగా దీన్ని రూపొందించారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన నేచర్ పార్క్, జూ సఫారీ వంటి వాటితో పాటు స్కైవాక్ బ్రిడ్జి కూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కేరళ అంటేనే ప్రకృతి అందాలకు నిలయం. బోటు షికార్లు, సుగంధ ద్రవ్యాలు, తేయాకు తోటలే గుర్తొస్తాయి. దేశంలోనే పర్యాటక రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే ప్రదేశాల్లో కేరళ ఒకటి. ప్రకృతి సోయగాలకు నెలవైన గాడ్స్ ఓన్ కంట్రీని జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలని ఎంతో మంది కోరుకుంటుంటారు. ఇక ఇక్కడికి వచ్చే టూరిస్టులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఇడుక్కి జిల్లాలోని వాగమాన్ ప్రాంతంలో 2023లో గాజు వంతెనను ప్రారంభించింది కేరళ ప్రభుత్వం.
సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో 40 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేశారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పై ఒకేసారి 15 మంది ఎక్కి ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. 3 కోట్ల రూపాయలతో పీపీపీ భాగస్వామ్యంతో ఈ వంతెనను ఏర్పాటు చేశారు. వంతెనతో పాటు స్కై వింగ్, స్కై సైక్లింగ్, స్కై రోలర్, రాకెట్ ఇంజెక్టర్, జైంట్ స్వింగ్ వంటి అడ్వెంచర్ టూరిజం పార్క్ ను ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. ఈ గ్లాస్ వంతెన నిర్మాణం కోసం జర్మనీ నుంచి 35 టన్నుల స్టీల్ ను ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. గాజు పలకల ఆధారంగా రూపొందించిన ఈ వంతెనపై నడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. పచ్చని ప్రకృతి, పొగమంచు అందాల మధ్య ఈ బాటపై అడుగులు వేస్తుంటే ఆకాశంలో నడుస్తున్నామన్న అనుభూతి కలుగుతుంది. ఈ వంతెనపై నుంచి సమీపంలోని కుట్టికల్, కొక్కయార్ వంటి ప్రదేశాలను వీక్షించవచ్చు. కేరళ వయనాడ్లోనే టూరిస్టులను ఆకర్షించేందుకు ఒక ప్రైవేటు కంపెనీ కూడా చిన్న గ్లాస్ వంతెనను ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే గాజుతో తయారు చేసిన స్కై వాక్ బ్రిడ్జిలకు చైనా ఎంతో ప్రసిద్ధి. ఆ దేశంలో ఇవే ప్రధాన పర్యాటక ప్రదేశాలుగా ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి వంతెనలు చైనాలో కూడా ఉన్నాయి. అందులోని ఒకటి జాన్ జియాజీ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జి. చైనా రాజధాని బీజింగ్ లోని హునన్ ప్రావిన్స్ లో నిర్మించిన జాన్ జియాజీ స్కైవాక్ బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత పొడవైనది మరియు ఎత్తైనది కూడా. ఇది భూమి నుంచి 300 మీటర్ల ఎత్తులో 430 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీనిపై ఒక కారు వెళ్లినా ఎలాంటి పగుళ్లు రాకుండా ఉండేంత గట్టిగా దీన్ని నిర్మించారు. అలాగే చైనాకు నైరుతి దిశగా ఉన్న హుమ్యాంగ్సు ప్రావిన్స్ లో బ్రేవ్ మెన్స్ బ్రిడ్జి పేరుతో మరొక స్కైవాక్ ఉంది. ఇది భూమికి 600 అడుగుల ఎత్తులో 900 అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది. నేషనల్ జియోలాజికల్ పార్క్ సమీపంలో ఈ గ్లాస్ వంతెన ఉండడంతో టూరిస్టులు ఎక్కువగా వస్తుంటారు. ఇక ఈ ప్రాంతం అందమైన జలపాతాలకు, సున్నపురాయి నిర్మాణాలకు ప్రసిద్ధి. కెనడాలోని జాస్పర్ నేషనల్ పార్క్ సమీపాన గ్లాసియర్ స్కైవాక్ ఉంది. అక్కడి లోతైన లోయ సన్వప్తకు 280 మీటర్ల ఎత్తులో దీని నిర్మాణాన్ని చేపట్టారు. దీనిపై నిల్చొని మంచుతో కప్పబడిన శిఖరాలు, హిమాలయ అందాలను చూడొచ్చు. ఆస్ట్రియా దేశంలో నిర్మితమైన డాచ్ స్టెయిన్ గ్లాసియర్ కూడా ప్రముఖ గాజు వంతెనల్లో ఒకటి. ఇది పూర్తిగా మూసివేసిన అద్దాల గదిలా ఉంటుంది. కిందికి దిగడానికి 14 మెట్లు కూడా ఉంటాయి. మెట్ల నుంచి దిగుతుంటే లోయలోకి దిగుతున్నామేమోనన్న అనుభూతి కలుగుతుంది. మంచుతో కప్పబడిన పర్వతాలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఇక వియత్నాంలోని సపా నగరానికి 17 కిలోమీటర్లలో సపా గ్లాస్ బ్రిడ్జి. దీనిపై నుంచి 360 డిగ్రీల కోణంతో ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తుంటారు. అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో గాజుతో నిర్మించిన స్కైవాక్ నిర్మాణం ఉంది. ఇది 70 అడుగుల పొడవుతో గుర్రపు డెక్క ఆకారంలో ఉంటుంది. దీనిపై నిల్చుంటే భూమి చివరి అంచున ఉన్నామేమోనన్న భావన కలిగేలా దీని నిర్మాణం ఉంటుంది. ఇక లండన్ నగరంలోనూ గాజుతో స్కైవాక్ నిర్మించారు. దీన్నే టవర్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. వీకెండ్ లో ఫ్యామిలీతో సరదాగా గడపడానికి నగరవాసులు ఇక్కడికి వస్తుంటారు. సముద్రంలోని వివేకానంద ర్యాక్, తిరువల్లూవర్ విగ్రహానికి మధ్య పర్యాటకులు తిరగడానికి ప్రస్తుతం ఫెర్రీలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. ఇకపై బ్రిడ్జిపై నిల్చొని బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర సంగమాన్ని, సూర్యాస్తమయ అందాలను చూడొచ్చు. మీరు గ్లాస్ బ్రిడ్జి, ప్రకృతి అందాలను చూడాలనుకుంటే తమిళనాడుకు వెళ్లేందుకు రెడీ కండి మరి.